జీవితంలో మనం ఎంత పైకి ఎదిగినా ఆ ఎదుగుదలకు తోడ్పాటు చేసింది మాత్రం మన గురువులే. అందుకే జీవితంలో వాళ్ళని మర్చిపోకూడదు అంటారు. అలాంటి గురువులు దూరమైనప్పుడు తెలియని ఒక బాధ గుండెలను మెలిపెడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదే. ఆయనకు ఎంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ గురువు, ప్రముఖ కాలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. షిహాన్ మరణ వార్త విని పవన్ కళ్యాణ్ విషాదంలో మునిగిపోయారు. తనతో ఆయన కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు షిహాన్. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. హుస్సేని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించారు హుస్సేని. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. తన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలోనే ఆ విద్యలన్నీ చూపించాడు పవన్. అవన్నీ హుస్సేని దగ్గర నేర్చుకున్నవే. ఆయనకి భార్య, కుమార్తె ఉన్నారు. హుస్సేని మరణంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. షిహాన్ మమ్మల్ని విడిచిపెట్టారని తెలియజేయడానికి నాకు చాలా బాధగా ఉంది. హుస్సేని సాయంత్రం వరకు బెసెంట్ నగర్ లోని తన నివాసంలో హైకమాండ్ లో ఉంటారని అతని కుటుంబం ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. అతని కడసారి చూపు కోసం చాలా మంది ప్రముఖులతో పాటు ఆయన శిష్యులు కూడా రాబోతున్నారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు హుస్సేని తన శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం మార్షల్ ఆర్ట్స్ లోనే కాదు, నటనలోనూ ఈయనకు ప్రవేశం ఉంది. 1986లో కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు షిహాన్. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన వేలైకరన్, బ్లడ్ స్టోన్ వంటి తమిళ చిత్రాల్లో నటించారు. విజయ్ నటించిన బద్రి సినిమాలో ఆయన కరాటే కోచ్ పాత్ర పోషించారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఇది. 2 ఏళ్ల కింద విజయ్ సేతుపతి, నయనతార, సమాంత నటించిన కాతువాకుల 2 కాదల్, చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ లాంటి సినిమాలలో కూడా షిహాన్ నటించారు. సినిమాలతో పాటు చాలా వరకు తమిళ రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా కూడా కనిపించారు. కుస్తీ, శిల్పకళ, యుద్ధ కళలు, విలువిద్యలో షిహాన్ హుస్సేనికి ప్రవేశం ఉంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.